శారదా తెలంగాణ ప్రదేశం కళలకు సుసంపన్నమైన ప్రదేశం. ఇక్కడ రకరకాల నృత్యరీతులు, సంగీత కళలు, సాహిత్య కళలు నాటి నుండి నేటి వరకు గొప్పతనాన్ని చాటుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సామాన్య ప్రజల జీవితాన్ని ప్రతిబింబించే విధంగా జానపద కళలు ఎంతో గొప్పతనాన్ని సంతరించుకున్నాయి. దీనిలో ఒగ్గు కథ అనేది ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది. సహజ సిద్ధమైన భావాలతో అందరికీ సులభరీతిలో అర్థమయ్యే విధంగా ప్రేమ, బాధ, సంతోషం, గౌరవం లాంటి భావోద్వేగాలను చక్కగా వ్యక్తపరుస్తూ ఆలకించేవారు వాటిలో లీలమైపోయేట్టుగా వివిధ సందేశాలను అందించే అమూల్యమైన జానపద కళాఖండం ఒగ్గు కథ. ఈ ఒగ్గు కథలో ఒగార్లు అంటే గాయకులు ఒగ్గు కథను గానం చేస్తూ ఢమరుకం మోగిస్తూ అందరినీ ఆకర్షిస్తూ రామాయణ మహాభారత కథలే కాక జోలపాటలు, బతుకమ్మ పాటలు, బీరప్ప కథలు, మల్లన్న కథలు ఇలా వివిధ రకాల ఒగ్గు కథలను చెబుతూ మనలోని ఊహా ప్రపంచానికి రెక్కలు తొడికి కల్పనాచాతుర్యాన్ని పరిగెట్టిస్తారు. మన భారతదేశం వైజ్ఞానిక రంగంలో ఎంతో ప్రగతిని సాధించింది. భారతీయ శాస్త్రవేత్తలు వారి పరిశోధనలతో, ఆవిష్కరణలతో టెక్నాలజీ పరంగా స్థితిగతులను మార్చారు. అలాంటి మన భరతమాత ముద్దుబిడ్డల గురించి ఇప్పుడు ఒగ్గు కథ రూపంలో తెలుసుకుందాం. వారిని ఆదర్శంగా తీసుకుందాం. వారి గురించి విని తరిద్దాం. పిల్లలు అందరూ సైన్స్ ఫెయిర్లో మీ ప్రాజెక్ట్ని సెట్ చేసుకున్నారు కదా? వాటికి సంబంధించిన మోడల్స్ని, చార్ట్స్ని అన్నీ జాగ్రత్తగా పెట్టారా? పెట్టాను టీచర్. మేమంతా మా ఎగ్జిబిట్స్తో రెడీగా ఉన్నాం టీచర్. మీనా, నీ బయోప్లాస్టిక్ మోడల్ని ఇక్కడ సరిగ్గా పెట్టు. అభి, అనంత ప్రతిబింబాల ప్రయోగాన్ని ఇక్కడ సరిగ్గా జాగ్రత్తగా పెట్టు. వాటికి సంబంధించిన చార్ట్స్ అన్నీ ఇక్కడ సరిగ్గా వేలాడది, సరేనా? సరే టీచర్. పిల్లలు అందరూ జాగ్రత్తగా వినండి. మధ్యాహ్నం వరకు మాత్రమే మనకి సైన్స్ ఎగ్జిబిషన్ ఉంటుంది. తర్వాత 3 గంటలకి మన ఈ సైన్స్ డే సందర్భంగా మన పాఠశాలలో ఒక ప్రత్యేక కార్యక్రమం ఉంది. మన పాఠశాలకు ఒగ్గు కళాకారులు అతిథులుగా వస్తున్నారు. వారు మన భారతదేశ గొప్ప సైంటిస్టుల యొక్క జీవిత చరిత్రలని ఒగ్గు కథ ద్వారా మనకు తెలియజేస్తారు. మనందరికీ చాలా ఆసక్తిగా ఉంటుంది. మనందరం చాలా విషయాలు తెలుసుకుంటాం. కాబట్టి మీరందరూ రెడీగా ఉండండి, సరేనా? అలాగే టీచర్. సభకు నమస్కారం. అందరికీ జాతీయ వైజ్ఞానిక దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా ప్రధానోపాధ్యాయురాలు గారిని కోరుతున్నాను. మనం ప్రతి సంవత్సరం రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరించిన రోజు ఫిబ్రవరి 28న సైన్స్ డేని జరుపుకుంటాం. మన ప్రపంచం ఇంత వేగంగా అభివృద్ధి చెందడానికి కారణం సైన్స్. అణువు నుంచి అనంతం వరకు ప్రతిదానితో ముడిపడి ఉంది సైన్స్. ఈ సైన్స్ ద్వారా ప్రపంచగతిని మార్చేవారే శాస్త్రజ్ఞులు. మన భారతదేశం దినదినాభివృద్ధికి కారణమైన భరతభూమి గర్వించదగ్గ భరతమాత ముద్దుబిడ్డలైన మన శాస్త్రజ్ఞుల గురించి ఈరోజు తెలుసుకుందాం. అతిథులుగా విచ్చేసిన ఒగ్గు కళాకారులకు నమస్కారాలు. అసలు ఒగ్గు కథ అంటే ఏంటి, దాని ప్రాధాన్యతని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ఒగ్గు కళాకారులను కోరుతున్నాను. శారదా ఒగ్గు అంటే ప్రపంచమంతా ఒక జ్యోతి స్వరూపం. ఆ జ్యోతిలో ఓంకారం పుట్టింది. ఓంకారంలో సదాశివుడు, సదాశివుడు చేతిలో డమరుకం పుట్టింది. ఒగ్గు అనగా జగ్గు, జగ్గు నుండి పుట్టిందే ఒగ్గు కథ. పల్లెటూరి ప్రజల కష్టాలు సుఖాలు పెనవేసుకుంటూ అలనాటి కష్టాలు ఇలనాటి ఎతలాట.
దేవతల చరిత్రలు పురాణ గాథలు ఎన్నో ఉన్నాయి. రేణుకా ఎల్లమ్మ కొమరవెల్లి మల్లికార్జున స్వామి సేవలో ఒక కథనైనా బాలమల్లేశుడా బాలమల్లేశ అదుకోవయ్యా పర్వతాల మల్లేశ దేవతల చరిత్రలు పురాణ గాథలు ఎంతో మంది మహానుభావుల చరిత్రలు క్షత్రియుల వీర గాథలు మన సైంటిస్టుల తీపి జ్ఞాపకాలు మరి అటువంటి నెమరేసుకుంటానైనా చంద్రశేఖరు వెంకటరామన్ చంద్రశేఖరు వెంకటరామను ఆ యొక్క జీవిత చరిత్ర రాముడాని రామన్న రామ 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 చంద్రశేఖర వెంకటరామను 1888 నవంబరు 7వ తేదీన తిరుచరాపల్లి సమీపంలోని అయ్యాన్పేంటయ్య అనే గ్రామంలోన ఒక బ్రాహ్మణ కుటుంబంలో చంద్రశేఖర్ అయ్యారు పార్వతి అమ్మాలు దంపతులకు 8 మంది సంతానములో 2వ సంతానముగా జన్మించినాడయ్యా. అతను విశాఖపట్టణములో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసిండు. సివి రామన్ చిన్నతనం నుంచే విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల అమితమైన ఆసక్తిని ప్రదర్శించేవారు. చిన్నతనం నుంచి తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న రామన్ తన 12వ ఏట మెట్రిక్యులేషన్ పూర్తి చేసుకుండైనా 1907లో ఎంఎస్సి ఫిజిక్స్ లో యూనివర్సిటీకి ప్రథముడిగా నిలిచి తను 18వ ఏట కాంతికి సంబంధించిన ధర్మాలపై పరిశోధన వ్యాసం లండన్ నుంచి వెలువడే ఫిలాసఫికల్ మెగజైన్లో ప్రచురితమైన తల్లిదండ్రుల కోరిక మేరకు ఐసిఎస్ ఉత్తీర్ణుడై కలకత్తా ప్రభుత్వం ఆర్థిక శాఖలో డిప్యూటీ అకౌంటెంట్గా జనరల్గా చేరారు నాయన. ఉద్యోగంలో చేరే ముందు లోక సుందరి అమ్మాలుతో వివాహమైనదే. పరిశోధనలో మీద ఉన్న ఆసక్తితో తెల్లవారుజామున తన పరిశోధనలు మొదలు పెట్టేవాడు. తర్వాత ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగం, తిరిగి సాయంకాలం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పరిశోధన. ఆదివారాలు సెలవు దినాలు పరిశోధనలేతో గడిచిపోయేటి. వినరండయ్యా మీరు కనరండయ్యా సివి రామన్ చరిత్ర వినరండయ్యా. రామన్ తొలి పరిశోధనలు వయోలిన్, వీణ, మృదంగం వంటి సంగీత వాయిద్యాల గురించి సాగాయి. శబ్దశాస్త్రం నుంచి తన పరిశోధనలు కాంతి శాస్త్రం వైపు మార్చాడు. ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఆకాశం, సముద్రం, నీరు రెండిటిని నీలిరంగులో ఉండటం అతనిని ఆలోచింపజేసింది. అప్పటిదాకా అనుకున్నట్లుగా సముద్రము నీలిరంగుకు కారణం ఆకాశము నీలిరంగు సముద్రం మీద ప్రతిఫలించడం కాదు, సముద్రం నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపణం చెందడం కారణమని ఊహించుకున్నాడు. 1928 ఫిబ్రవరి 28 రామన్ ఎఫెక్ట్ కంటే పారదర్శకంగా ఉన్న ఘన లేదా ద్రవ లేదా వాయు ఉండ కాంతిని ప్రసరింపజేసినప్పుడైనా అది తన స్వభావాన్ని మార్చుకుంటుంది. ఈ దృగ్విషయాన్ని బెంగుళూరులో జరిగిన శాస్త్రజ్ఞుల సదస్సులో చూపించాడు. నైనా అందుకే బ్రిటిష్ ప్రభుత్వం 1929లో నైట్ హుడ్ బిరుదుతో సత్కరించినది. ఈ రామన్ ఎఫెక్టు అసామాన్యమైనదని, అందులో 200 రూపాయలకు కూడా ధర చేయని పరికరాలతో ఆ విషయాన్ని నిరూపణ జరగడం అద్భుతమైనదని ప్రపంచ శాస్త్రజ్ఞులందరూ రామన్ను అభినందించినారు. ఓ చిన్నారులారా, ఓ పిల్లలారా, ఈయన పరిశోధన యొక్క విలువను గుర్తించి 1930లో నోబెల్ బహుమతైన ప్రదానం చేసినారా.
కష్టానికి తగిన ఫలితం దక్కింది. నోబుల్ బహుమతి ప్రదానం ఏయంగానే సంబరపడుకుంటా సంతోషపడుకుంటా ఈ గొప్పతనం నాది కాదు నా దేశానికి అన్నడా. మహనీయుల సేవలను భారత ప్రభుత్వం గుర్తించి 1954లో భారత రత్నైన అవార్డు బహుకరించిన సైన్సు నా మతం జీవితాంతం దాన్ని ఆచరిస్తానని చెప్పిన విజ్ఞాన కనిరామను ఆ మహనీయుడైన 1970 నవంబరు 20న విడిపోయిన వీరసింహమా నిన్ను మరువలేము మధుర దీపమా నిన్ను మరువలేము మధుర దీపమా. ఆ మహనీయుడు 1970 నవంబరు 20న భౌతికంగా కన్ను మూసి మనకు దూరమై భారత మాత ఒడిలోన ఒరిగినాడే. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించుకొని ఎక్కడ ఉన్నా ఏ లోకములున్నా మా మధ్యలే ఉన్నావని ఆ యొక్క మనస్ఫూర్తిగా నమ్ముకొని ఆనాటి దినము నుండి ఈనాటి వరదాకా ఆయనను చిరంజీవిగా మన మధ్యనే నిలిపేలా కొన్ని సంస్థలు ఆయన పేరు మీద వినరండయ్యా మీరు కనరండయ్యా సివి రామన్ చరిత వినరండయ్యా విద్యార్థుల్లో అతని స్ఫూర్తిని నింపుతూ సైన్స్ అంటే మక్కువ కలిగేలా చేస్తున్నాయినైనా. లో ఫిబ్రవరి 28న అతను రామన్ ఎఫెక్ట్ ను కనుగొన్న సందర్భాన్ని పురస్కరించుకొని భారతదేశమున రామ 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 ఫిబ్రవరి 28న జాతీయ విజ్ఞాన దినోత్సవముగా నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటున్నారు నాయనా. మరువకూడదు అతని త్యాగాన్ని అతని కృషి ఫలితాన్ని నైనా చిన్నారులారా. అయ్య నీకు ఇదిగో మంగళము సివి రామనయ్య తండ్రి నీకు ఇదిగో మంగళము అయ్య నీకు ఇదిగో మంగళము సివి రామనయ్య తండ్రి నీకు ఇదిగో మంగళము. మంగళం మంగళం మహాదేవ దేవునికి మంగళం రామన్ ఎఫెక్టుకైన మంగళం మంగళ నీరాజనం. శారదా రామో తమిళనాడులోని నమ్మ రామ రామ తమిళనాడు గడ్డ మీద రామ రామ రామేశ్వరములో అటువంటి ఆ యొక్క ఒక ముస్లిం కుటుంబం లోపల 1931 అక్టోబరు 15న జన్మించినాడు. తండ్రి జైనులబ్దీను పడవ యజమానిగా తన తల్లి ఆశి అమ్మ ఒక గృహిణిగా ఏనాడు ఉన్నారో అటువంటి సంతానము వల్ల కడుపున పుట్టిన పుత్రరత్నము గనక మన అబ్దుల్ కలామే. అవుల్ ఫకీర్ జైన్ లబ్దీన్ అబ్దుల్ కలాం గారు తిరుచిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో భౌతిక శాస్త్రం అభ్యసించినాడు. చెన్నైలోని మద్రాసు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల నుంచి ఎయిర్ స్పేస్ ఇంజనీరింగ్ పట్టా పొందాడు గనక
భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ గా పనిచేసినాడైనా. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఏరోస్పేస్ ఇంజనీర్ గా పనిచేసిండు. భారతదేశపు మిసైల్ మ్యాన్ గా పేరుగాంచాడు. కలాం ముఖ్యముగా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగ వాహన సాంకేతికత అభివృద్ధి కృషి చేసిండైనా. కలాం భారత సైన్యం కోసం చిన్న హెలికాప్టర్ చేయడం ద్వారా తన వృత్తిని ప్రారంభించిండు. ఆనాటి దినం నాడు DRDOలో ఉద్యోగం చేయడంతో అతను సంతృప్తి చెందలేదు. 1969లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో ఇస్రో చేరి ఇస్రో మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనము SLV-3 తయారీలో పనిచేశాడు. 1980 జూలైలో ఈ వాహనం రోహిణి ఉపగ్రహాన్ని భూమి దగ్గర కక్షలో విజయవంతంగా చేరుకుంది గనక రామ రామనే రామ రామ రామో రామ నేర్చుకోండి పిల్లాల రామ రామ అయ్యో భావి భారత పౌరుల రామ రామ SLV-3 పరీక్ష విజయం తర్వాత తనను కలవాల్సిందిగా ఇందిరాగాంధీ సతీష్ ధవన్ ను పిలిపించినప్పుడైనా ఆయనతో పాటు వెళ్ళిన వారిలో అబ్దుల్ కలాం కూడా ఉన్నాడు. సంబరపడ్డాడు, నా పేరొచ్చింది నేను పోతాననుకున్నాడు. గాని అయితే మొదట ఈ ఆహ్వానం వచ్చినప్పుడు కలాం భయపడ్డాడు. అయ్యో రామ భగవంతా, నేనెట్లా పోవాలి? నాకైనా గాని నాకు బూట్లు లేవు, కేవలం చెప్పులు మాత్రమే ఉన్నాయి. ఈ చెప్పులతోటి ఎలా రావాలి అని సతీష్ ధావన్ ను అడిగితే, వినరా భారత వీర కుమార విజయం మనదేరా, భారతదేశం మనదేరా, భారత వీర కుమార విజయం మనదేరా, భారతదేశం మనదేరా, నేను ఎట్లా రావాలి ఎలా రావాలి అని సతీష్ ధావన్ ను అడగగా ఆయన, మీరు ఇప్పటికే విజయాన్ని ధరించిండ్రు, మీకు అలా బాధపడకండి రమ్మా అని చెప్పి ఏనాడు అన్నాడో, కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా తప్పకుండా నువ్వు రమ్మన్నాడు. ఆనాటి దినం నాడు సంబరపడ్డాడు, సంతోషపడ్డాడు, అయ్యో దైవమ రాజోనందాన, ఏనాడు అటువంటి ఆ యొక్క కలాము 2002 నుంచి 2007 వరకు భారత రాష్ట్రపతిగా తన సేవలను అందించాడు. కలాం ఎప్పుడు ప్రజల వ్యక్తిగా మెలిగాడు. ప్రజల కూడా కలాంను ఆదరించినారు. కలాం నిజాయితీకైనా సరళమైన జీవన విధానానికి ప్రసిద్ధి. రాత్రి 2 గంటలు నిద్రించి ఉదయం 6 గంటల 30 నిమిషాలకు లేదా 7 మధ్య లేచేవాడు. వినరా భారత వీర కుమార విజయం మనదేరా, భారతదేశం మనదేరా, భారత వీర కుమార విజయం మనదేరా, భారతదేశం మనదేరా. మన వ్యక్తిగత ఆస్తులు అంటూ ఏమి లేవు, పుస్తకాలు, వీణా, దుస్తులు, ఒక CD ప్లేయర్, ఒక ల్యాప్టాప్ ఉండేవినమ్మా. పిల్లలారా, కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అన్న మహనీయుడు మన కలాం గారు. అందరినీ ప్రేమించేవాడు, చిన్నలను పెద్దలను అందరిని దగ్గర తీసి అందరినీ బీద కుటుంబంలో పుట్టినవాడు, అందరి కష్ట సుఖములు కష్ట యొక్క విలువలు తెలిసిన వాడు గనక మన రాత మనమే రాసుకోవాలి, ఎవరు మన రాత రాయరు. అందుకని చెప్పి పిల్లలారా బుద్ధిగా చదువుకొని సంతోషముగా రామ రాఘవ రామ లక్ష్మణ రామ రఘురామ అన్నదమ్ముల వలె అందరము కలిసిమెలిసి ఉండాలి. ఆ యొక్క అబ్దుల్ కలాం గారి
కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి అన్న మహనీయుడు తన మాట మరవవద్దు, గుర్తుంచుకోవాలి. పిల్లలారా, భావి భారత పౌరులారా, చిన్నారులారా, ఆనాటి దినము నాడు 2015 జులై 27 సోమవారం మర్చిపోలేని రోజు, తన మనకు దూరమైన రోజు. సాయంత్రం హఠన్ మరణానికి గురయిండు. తన ప్రాణం పోతనన్న బాధ లేదు. నేనెళ్ళిపోతా ఉన్నా నా తొవ్వ చూడకుండా దారి చూడకుండా. ఓ పిల్లలారా, మీరేనా అందరూ నా పిల్లలనుకున్నా. ఇక నేను పోతున్నా, బుద్ధితోటి చదువుకొని మంచి పేరుకు రావాలి. చిల్లంగులోని ఐఐఎంలో సోమవారం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రొఫెసర్ అబ్దుల్ కలాం హఠాత్తుగా ప్రసంగం మధ్యలోనే అయ్యో భరతమాత బిడ్డ అయ్యో కుప్పగూలుతుంటే గుండె చెరువయింది. నేను వెళ్ళిపోతున్నా నాదాయి పిల్లలు రామ రామ, కలకాల నాకు కంట నీరు తీసిన గాని రారారి కాడికి రాకుండా పోతున్నా అని అందరూ చూడంగానే అయ్యో విలవిల తాను కొట్టుకుంటారా రామ రామ, విలవిల కొట్టుకుంటే ఏనాడు కుప్పగూలిపోయిండు మనకు దూరమైనడమ్మా. మంగళం మంగళం మా దేవదేవునికి, మమ్ములను పరిపాలన చేసినటువంటి రాష్ట్రపతి గారికి, అబ్దుల్ కలాం గారికి, మా అందరికి దైవముతో సమానము తండ్రి. మంగళం మహాదేవరాణి, మంగళం మహాదేవరాణి, మంగళం మహాదేవరాణి, మా అబ్దుల్ కలాంకు నీరాజనం. మంగళం 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 నిత్య శుభ మంగళం. శరణు శరణు మాయమ్మ రాణి, శాంబావే రాణి, శాంబావే రాణి, విక్రము సారబాయి చరిత వినరయ్యా, చరిత వినరయ్యా. శరణు శరణు మాయమ్మ రాణి, శాంబావే రాణి, శాంబావే రాణి, విక్రము సారబాయి చరిత వినరయ్యా, చరిత వినరయ్యా. విక్రమ్ సారాబాయి అహ్మదాబాదులో 1919 ఆగస్టు 12న జన్మించినాడు. అంబాలాలు సారాబాయి సరళాదేవి అతని తల్లిదండ్రులు ఆ యొక్క ప్రేమగల్ల కొడుకు వారికి సంతానమైన వారి 8 మంది సంతానములో విక్రమ్ ఒకడు. వారిది సంపన్న వ్యాపారస్తుల కుటుంబమే. తన 8 మంది పిల్లలను చదివించడానికి విక్రమ్ సారాబాయి తల్లి మాంటిస్సోరీ తరహాలో ఒక ప్రైవేటు పాఠశాలను ఏర్పాటు చేసింది. అహ్మదాబాదులోని గుజరాత్ కళాశాలలో మెట్రిక్ విద్యను పూర్తి చేసుకున్న విక్రమ్ సారాబాయినైనా తరువాత పై చదువుల కోసం ఇంగ్లాండులోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి వెళ్ళినారు. భారతదేశానికి తిరిగి వచ్చి బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో సివి రామన్ పర్యవేక్షణలో కాస్మిక్ కిరణాలపై పరిశోధన మొదలు పెట్టినాడు. నైనా 1945లో తిరిగి కేంబ్రిడ్జ్ వెళ్ళి పిహెచ్డి పట్టా సాధించుకున్నాడే. విక్రమ్ సారాబాయి కుటుంబం విషయానికి వస్తే అతని భార్య మృణాలిని సారాబాయి 1962లో భారత అణుశక్తి వ్యవస్థ పితామహుడైన
భూమి బాబా పర్యవేక్షణలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ను ఆయన ఏర్పాటు చేసినారు. ఆయన ఆదర్శాలకు అనుగుణంగా ఇస్రో ఎన్నో విజయాలను సాధించి భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపజేసినది. ఆనాటి రోజుల్లో సాంకేతిక పరిజ్ఞాన ఉపయోగాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకొని రావాలని, అప్పుడే మన దేశంలోని ఎన్నో సమస్యలను పరిష్కరించవచ్చని సారాభాయి తోటి శాస్త్రవేత్తలతోటి ఏనాడు ప్రోత్సహించినారో. చేసినటువంటి పనులకు భారత ప్రభుత్వం మెచ్చి 1962లో శాంతి స్వరూపు రత్నగర్ అవార్డుతో సత్కరించింది. 1966లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. ఆనాటి దినము నాడు ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని మానవ సమాజ సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకోవడంలో మనము ఎవరికి తీసిపోకుండా ఉండాలని చెప్పి ఆ దిశగా కృషి చేసిన సారాభాయి కొమ్మ మీది కోయిలమ్మ సారాభాయి జాడయ్యప్పరమ్మ. 1971లో డిసెంబరు 31వ తారీఖు ఆనాటి ఆ దినం అందరినీ వదిలిపెట్టి అయ్యో స్వర్గలోకముతో వడ్డీ తాను నన్న పోయినాడా. డిసెంబరు 31వ తేదీన పరమపదించినరు, మన మధ్యల నుండి వెళ్ళిపోయినరు. తను లేకున్న తన ఆశయాలు మన మధ్యలో బతికే ఉన్నాయి. పిల్లలాలా మనసులో ఉంచుకొని మహానుభావుని చరితను మదిలో తలుసుకొని మంగళం మంగళం మా దేవదేవునికి మమ్మలానే లేటి మహానుభావులకు మరి మహానుభావులే. విన్నారు కదా పిల్లలు మన శాస్త్రవేత్తల గొప్పతనం గురించి. ఒగ్గు కథ ద్వారా వారి జీవిత చరిత్రలు మన చెవుల్లో మారుమోగుతూ ఉన్నాయి కదా. మన భరతమాత ముద్దుబిడ్డల్ని మనందరం ఆదర్శంగా తీసుకుందాం. వారి పరిశోధనల్ని గౌరవిద్దాం. జై హింద్.